హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం మేకప్ గురించి తెలుసుకుందాం. ఇన్ని రోజులు మనం శారీస్, తర్వాత ఇయర్ రింగ్స్ అవి అన్నీ తెలుసుకున్నాం కదా. సో ఈరోజు మేకప్ గురించి కూడా తెలుసుకుందాం. శారీ, జ్యువెలరీ అని పెట్టుకున్న తర్వాత మేకప్ కూడా బాగుండాలి కదా. సో మేకప్ కూడా గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఈ మేకప్ ఎలాంటి ప్రోడక్ట్ మనం చూస్ చేసుకోవాలి, ఎలాంటి ప్రోడక్ట్ చూస్ చేసుకుంటే మన ఫేస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, అదైతే మనం పక్కాగా తెలుసుకోవాలి కదా. సో ఈరోజు మనం వచ్చేసి మేకప్లో ఎంచుకునేటప్పుడు మనం ఎక్స్పర్ట్స్ మేం కాదు కదా. సో మనం ప్రైమర్, టోనర్ యూజ్ చేసి అన్నీ వేసుకొని మేకప్ చేసుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది. అదేవిధంగా మనం యూజ్ చేయాలన్నా కూడా మనకి పర్ఫెక్ట్గా వేసుకోలేము, మనకి అంత పర్ఫెక్ట్గా కూడా రాదు. సో అలాంటప్పుడు మనం చూస్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలి, మనకి సింపుల్గా ఏదో మనం మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం కదా, అలా అప్లై చేసుకునే క్రీమ్ లాగా ఉండాలి. అప్పుడే మనకి ఫేస్కి మనం తొందరగా మేకప్ చేసుకోవడానికి మనకి సరిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం యూజ్ చేసే ప్రోడక్ట్ కూడా మనకి అదే విధంగా ఉండాలి. అయితే మనకు క్రీమీ సెక్షన్లో ఉన్న ప్రోడక్ట్ అయితే మనకి సేమ్ జస్ట్ మనము అప్లై చేసుకోవచ్చు, మేకప్ అన్నది ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు నేను హ్యాండ్ మీద యూజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి మనము జస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ మనము ఇలా రఫ్ చేసుకొని ట్యాప్ లాగా లేకుండా జస్ట్ స్మూత్గా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ ప్యాచీగా లేకుండా స్మూత్గా అంతా కూడా మనము మంచిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఈవెన్గా స్కిన్లో అనేది మ్యాచ్ అయిపోతుంది అనమాట. మనకి ఒక చోట బ్లాక్గా, ఒక చోట వైట్గా, మనకి తాపలుగా లేకోకుండా, అంటే ప్యాచీగా లేకోకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఫేస్ కూడా మనకి న్యాచురల్ ఫేస్తో మనకి మిక్సప్ అయిపోతుంది, మనకి న్యాచురల్ స్కిన్ లాగే అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. అయితే ఇది నేను కొనమని మీకు చెప్పట్లేదు, మీకు జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒకసారి అమెజాన్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అడగండి, నేను మీకు డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. ఎందుకంటే నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ కావాలి కదా. సో అందుకోసం అనేసి. ఓకేనా? థ్యాంక్ యూ.